గుడిలో దీప భర్త ఆమెను అవమానించేలాగా మాట్లాడుతాడు. కార్తీక్ అతని చెంప చెల్లుమనిపిస్తాడు. జ్యోత్స్న పుట్టినరోజున వంటలు చేయడానికి ఒప్పుకుంటుంది దీప. దీపని ఒప్పించి శౌర్యని షాపింగ్కు తీసుకెళ్తాడు కార్తీక్. అక్కడ నరసింహ దంపతులను చూసిన శౌర్య భయంతో దాక్కుంటుంది. కన్ఫ్యూజ్ అవుతాడు కార్తీక్. దీపని ఊరు నుంచి పంపించేయమని నరసింహని హెచ్చరిస్తుంది శోభ. ఇదంతా గత ఎపిసోడ్లో జరిగిన కథ. జ్యోత్స్న పుట్టినరోజు కావడంతో ఆమె కేక్ కట్ చేస్తుండగా సుమిత్ర ఆపుతూ ఈరోజు దీప బర్త్డే కూడా అని చెప్తుంది. దాంతో నా బర్త్డే గురించి కార్తీక్ చెప్పాడా అని కోపగించుకుంటుంది దీప. అయితే జ్యోత్స్న దీపను కలిపి ఇద్దరు కలిసి కేక్ కట్ చేయమని సుమిత్ర చెబుతుంది. అయితే జ్యోత్స్న బర్త్డే రోజున ఆమెని కేక్ కట్ చేయనివ్వడం లేదు. దీపని కలవడం సరికాదు, ఇద్దరు ఒకటే ఎలా అవుతారు అని పారిజాతం మంట పెట్టే ప్రయత్నం చేసేది. దాంతో దీప మౌనంగా ఉండిపోయేది.